Hi, hello and welcome back to my channel. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా. ఇట్స్ బిన్ సో లాంగ్ నేను ఒక వీడియో చేసి అండ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1 month గ్యాప్ తర్వాత ఐఎమ్ బ్యాక్. ఇవాళ వీడియో వచ్చేసి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కాదు, ఒక గిఫ్ట్ అనమాట ఫ్రమ్ రవి టు మీ. టు బి ఆనెస్ట్ ఇది మా యానివర్సరీ గిఫ్ట్. 1 month బ్యాక్ మా యానివర్సరీ అయిపోయింది అండ్ గిఫ్ట్ మాత్రం ఇప్పుడు వచ్చింది. సో దిస్ ఇస్ ద గిఫ్ట్. మార్నింగే తీసుకొచ్చాడు. ఐ నో లోపల ఏముందో, నాకు తెలుసు గిఫ్ట్ ఏంటో, బట్ మీకు కూడా మీతో పాటు అన్బాక్స్ చేద్దామని చెప్పి ఓపెన్ చేయలేదు. సో ఇవాళ వీడియో ఏంటంటే మా యానివర్సరీ గిఫ్ట్ అన్బాక్సింగ్. గిఫ్ట్ ఏమై ఉంటుందో అని చెప్పి మీరు కూడా గెస్ చేసి కింద కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వెయిట్లెస్ ఉంది యాక్చువల్లీ, అంత వెయిట్ లేదు. లెట్ మీ ఓపెన్ దిస్. స్వీట్స్ అవి యాక్చువల్లీ పార్సల్ రవి ఫ్రెండ్ పట్టుకొచ్చాడనమాట. సో బుజ్జు, ఇదేంటి బుజ్జు? ఇట్స్ నాట్ కెమెరా. బ్యాగ్ ఎందుకు బుజ్జు? నాకు బ్యాగులు ఎక్కువైపోయాయి. ఇదా గిఫ్ట్? చెప్పు. ఇది నాకేనా బ్యాగ్? సీరియస్లీ? ఇది సర్ప్రైజ్ యాక్చువల్లీ, మెయిన్ గిఫ్ట్ ఇది కాదు. ఓ ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ, బాగుంది. నాకు ఇది సెకండ్, ఇదే నచ్చింది. I have another handbag in my collection. నేను హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంటా అంటే తిడతా ఉంటాడు, బట్ తనే గిఫ్ట్ ఇచ్చాడు. ఇదైతే సర్ప్రైజ్. ఇదేంటో నాకు ఐడియా ఉంది. థ్యాంక్ యూ. కీట్ స్పేడ్ న్యూయార్క్. దీని క్లోజర్ లుక్స్ ఈ క్యామ్తో క్యాప్చర్ చేసి పెడతాను చూడండి. సో దీనికి చెప్పేసాను క్యామ్ అని. సో బేసిక్గా కెమెరా గిఫ్ట్ ఇచ్చారు ఈసారి యానివర్సరీకి. నాకు ఇప్పటికీ డౌట్ కొడుతూ ఉంటుంది, కెమెరా నా కోసం కొన్నాడా పాప కోసం కొన్నాడా అని చెప్పి. నా కోసం అయితే లాస్ట్ ఇయర్ ఇచ్చి ఉండొచ్చు కదా, బట్ ఇయర్ ఇచ్చాడు. నాకు ఇప్పటికీ స్టిల్ డౌట్. పేరుకైతే నాకనే చెప్తున్నాడు కానీ హ్యాపీ సీ. సో లెట్ మీ ఓపెన్ దిస్. సో ఇది కెనాన్ US Mark II క్యామ్ అనమాట. ఎంత బుజ్జిగా ఉంది, ఎంత కాంపాక్ట్గా ఉంది, చాలా వెయిట్లెస్ ఉంది. నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ట్రై ఇట్ యాక్చువల్లీ. ఇలా కాదు, అన్నీ సెట్ చేస్తే కానీ నాకు ఇప్పుడు ఏమంటారు ఊపిరాడదనమాట. తీద్దాం, ఒక్కొక్కటి తీద్దాం. బేసిక్గా ఇది ఇక్కడే తీసుకొని ఉండొచ్చు, బట్ ఏంటంటే ఇది ఒక కాంబో ఉన్నింది. కెనాన్ దిస్ విత్ ద మైక్ అండ్ ద మెమరీ కార్డ్ కాంబో ఉన్నింది. ఈ కాంబోలో ఇండియాలో ఇంకా రాలేదు. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో మేము చూసినప్పుడు అవైలబుల్ సూన్ అనే చూపిస్తుంది కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో రవి వాళ్ళ ఫ్రెండ్ US నుంచి వస్తుంటే తనతో తెప్పించాడు అండ్ ఆ బ్యాగ్ కూడా అక్కడ నుంచి వచ్చిందనమాట. ఇది నాకు తెలుసు కానీ అది మాత్రం సర్ప్రైజ్, ప్లెజెంట్ సర్ప్రైజ్ టు బి ఆనెస్ట్. బ్యాగ్స్ ఎవరికి నచ్చని చెప్పండి. నాకు బేసిక్గా బ్యాగ్స్ అన్నా, వాచ్లు అన్నా, చెప్పులన్నా బాగా పిచ్చి. సో నైస్, ఐ లైక్ ఇట్. దీని సంగతి చూద్దాం ఫస్ట్. సో ఇది దీని కిట్ లెన్స్ అనమాట. ఎక్స్ట్రా లెన్స్ ఏం రాలేదు, కిట్ లెన్స్ వచ్చింది. దీన్ని మొత్తం పెట్టిపిచ్చి నేను మీకు చూపిస్తాను ఆగని, ఎందుకంటే నాకు కొంచెం షివర్ వస్తుంది, పడేస్తానేమని భయం వేస్తుంది. రవితో దీన్ని ఫిక్స్ చేయించి మీ ముందు తీసుకొస్తాను. అది రవికి ఇచ్చాను దాన్ని అసెంబుల్ చేయమని చెప్పి. ఈలోపు బ్యాగ్ సంగతి చూద్దాం. పూజో సీరియస్లీ దీని ప్రైస్ చూసాక నోవర్స్. నాకు దీన్ని ఇప్పుడు జడ్జ్ చేయడం కూడా కష్టం ప్రైస్ చూసాక. అయితే అలా అని కాదు, ఐ డోంట్ నో, నాకైతే చాలా నచ్చింది. అండ్ నా కలెక్షన్లో లేని కలర్ అయితే, అంటే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ పెద్దగా ఏం లేదు, ఒక 4-5 కలర్స్ ఉన్నాయి, దాంట్లో ఇదైతే లేదు. నా నెక్స్ట్ కలర్ వాజ్ అబౌట్ టు బీ క్రీమ్ ఆర్ ఎల్లో. ఈ రెండిట్లో ఏదో ఒకటి మంచిగా తీసుకుందాం అనుకున్నాను. ఐ హ్యావ్ ఇట్ హియర్. చాలా బాగుంది యాక్చువల్లీ. కేట్ స్పేడ్ బ్రాండ్ కూడా తక్కువ బ్రాండ్ ఏం కాదనమాట. ఇంకా US నుంచి కాబట్టి తక్కువ పడుండొచ్చేమో. ఇక్కడైతే వాచిపోద్ది మనం ఇది కొనాలంటే. సో దిస్ ఈస్ ద బ్యాగ్. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ బ్యాగ్స్ నాకు ఇష్టం. అంటే హ్యాండ్ బ్యాగ్స్ అంటే నా దగ్గర స్టఫ్ చాలా ఉంటుంది, నేను వాడకపోయిన చెత్త చాలా ఎక్కువ వేస్తాను హ్యాండ్ బ్యాగ్స్లో. సో వెరీ స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది. ఏం చెప్పాలి, నాకు వర్డ్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాక్లో ఉన్నాను, దానికి తోడే నాకు చాలా నచ్చింది.
ఏం చెప్పాలి ఇంకా దీని గురించి, ఇట్స్ అబ్సల్యూట్ ఫేవరెట్ అనే చెప్పాలి. నాకు బేసిక్గా బ్యాగ్స్ గిఫ్ట్ ఇస్తే వాడాలంటే భయం వేస్తుంది ఎక్కడ పాడైపోతాయో అని చెప్పి. మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ యానివర్సరీకి కూడా నేను బ్యాగ్ కొనిపించుకున్నాను, గెస్ బ్యాగ్. దాన్ని ఇంతవరకు వాడలేదు. నాకు తెలిసి గోవా ట్రిప్కి కూడా నేను తీసుకెళ్ళలేదు, దాన్ని ఇంతవరకు వాడలేదు నేను. 1 year అయింది తీసుకొని. అది బర్త్డే గిఫ్ట్ అట్లా చెప్తున్నారు. నేను యానివర్సరీ అనుకున్నా, యానివర్సరీకి వాచ్. ఓకే ఫైన్, అది నా బర్త్డే గిఫ్ట్. 1 year అయిపోయింది, ఇంకా నేను దాన్ని వాడలేదు. ఓ అది బర్త్డేకి, ఇది యానివర్సరీకా? ఓహో, సో ఇది యానివర్సరీ కదంటే ఇది బర్త్డే గిఫ్ట్ అంట, అది యానివర్సరీ గిఫ్ట్ అంట. లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇచ్చిన గెస్ట్ బ్యాగే నేను ఇంకా వాడలేదు, అది కూడా కాస్ట్లీ టు బి ఆనెస్ట్. ఇది దానికన్నా దారుణంగా ఉండదు ప్రైస్ నాకు తెలిసినంత వరకు. సో థ్యాంక్ యూ రవి ఫర్ ద గిఫ్ట్ అండ్ థ్యాంక్ యూ మౌర్య అండ్ దీప్తి, ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చారు. ఐ డోంట్ నో హూ సెలెక్షన్ ఇట్ ఈస్, కానీ చాలా చాలా బాగుంది అండ్ నాకు లేని కలర్ తీసుకొచ్చారు. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ బోత్ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మన క్యామ్ అసెంబుల్ అయిపోయింది, దాన్ని చూపిస్తాను ఇప్పుడు. సో హియర్ కమ్స్ ద బ్యూటీ. దీంట్లో బ్యాటరీ ఛార్జింగ్ ఇంకా లేదు, సో ఇంకా ఏమంటారు ఆన్ అవ్వట్లేదు. సో కెనాన్ EOS M50 Mark II అనమాట ఇది. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ రవి అయితే నేను ఇప్పుడు అడగలేదు, బట్ ఎందుకో ఈసారి అడగాలనిపించింది. అడిగాను, నాకు ఎలా గిఫ్ట్ ఇవ్వాలి కదా నువ్వు, కెమెరా కొనిచ్చి అని చెప్పి అడిగాను. ఏమో మరి ఏమనుకున్నాడో తెలియదు. ఇంతకుముందు ఎందుకు ఫోన్ సరిపోద్ది కదా అంటే, ఇద్దరికి ఐఫోన్స్ కదా సరిపోద్ది కదా అని చెప్పేవాడు. మరి ఇప్పుడు కూతురు వచ్చిందని ఏమన్నా మనసు మారిందేమో మనకు తెలీదు. సో హవెవర్ నాకైతే నా గిఫ్ట్ వచ్చేసింది. పాపకైనా నాకైనా అందరికైనా ఇంట్లో ఉంటుంది కాబట్టి వాడుకోవచ్చు. నాకు తెలిసి ఇది నన్ను ఉద్దేశంలో నన్ను ఉద్దేశించే కొన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మైక్ ఇవన్నీ పాప కోసం ఫొటోస్ తీయడానికి అయితే అవసరం లేదు కదా, నా వ్లాగింగ్కి పనికొస్తాయని తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో నాకే అనమాట ఇది. సో బేసిక్గా దీంతో ఈ మైక్, బ్యాటరీ కాదు ఏంటది, మెమరీ కార్డ్ అండ్ క్యామ్, ఈ కాంబో ఉన్నింది. ఇండియాలో అయితే మేము చూసినప్పుడు అవైలబుల్ లేదు, యూఎస్ సైట్స్లో అవైలబుల్లో ఉన్నింది. సో తన ఫ్రెండ్తో తెప్పించారు అండ్ దిస్ వాస్ మై యానివర్సరీ గిఫ్ట్ అండ్ ద బ్యూటీ ఏంటది బర్త్డే గిఫ్ట్. దీని గురించి నేను ఎక్కువ ఏం చెప్పాను, ఎందుకంటే మనం టెక్ బ్లాగర్స్ కాదు దీన్ని ఇప్పుడు అని విడమర్చి చెప్పడానికి. జస్ట్ వాట్ ఈస్ గిఫ్ట్ అని చెప్పి నేను చూపించడానికి వీడియో చేస్తున్నాను. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా 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 నచ్చింది, ఎందుకంటే దిస్ వాజ్ ద సర్ప్రైజ్. ఎందుకంటే నాకు క్యాంప్ తెలుసు ముందు నుంచే. This was really very pleasant surprise. Once again thank you so much Maurya and Deepthi. అంత దూరం నుంచి ఒక్కటి కాదు 2 వస్తువులు పట్టుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ దట్స్ ఇట్. ఈ వీడియోకి ఇంతే. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం డెఫినెట్గా మంచి వీడియోస్ ప్లాన్ చేసి ఉన్నాను. మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.